పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటినుంచో ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తోంది. ఇప్పటికే పలుసార్లు ముగింపు గడువు పొడిగించింది. ఈ నేపథ్యంలో పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేయడంపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి స్పందించింది. పన్ను చెల్లింపుదారులు మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఇవాళ మరోసారి సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది. టీడీఎస్, టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తు చేసింది. దీనికి పాన్ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని తెలిపింది. మీ పాన్ను మే 31 లోపు ఆధార్తో లింక్ చేసి అధిక రేటుతో పన్ను కోతలను నివారించండి అని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొంది. పాన్ ఆధార్ లింక్ చేస్తే 1961లోని 206AA, 206CC సెక్షన్ ప్రకారం పన్నుల్లో కోతలు పడకుండా పన్ను వసూళ్లను ఎదుర్కోలేదని నిర్ధారిస్తాయి. పాన్ను ఆధార్ కార్డుతో లింక్ చేయమని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులను కోరడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 23, 2024 నాటి సర్క్యులర్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ ప్రకటన జారీ చేసింది. దేశంలోని పన్ను చెల్లింపుదారులందరికీ ఆధార్ కార్డుతో పాన్ను లింక్ చేయడాన్ని ఐటీ శాఖ తప్పనిసరి చేసింది. గడువుకు ముందు రెండింటిని లింక్ చేయడంలో విఫలమైతే మీ పాన్ కార్డులు పనిచేయవు. పాన్ కార్డ్ పనిచేయకుండా ఉన్న కాలానికి రీఫండ్పై ఎలాంటి వడ్డీ చెల్లించరు. అయితే మినహాయించిన వారికి పాన్ను ఆధార్ కార్డుతో లింక్ చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.